మనిషి ఒక రోజు ఈ లోకము వదిలిపెట్టవలసిందే. ప్రతి దానికి నీ దగ్గర సమాధానం ఉన్నది. ఉదాహరణకు ఒక గ్రామం నుండి నీవు వచ్చినట్లయితే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్తావని నీకు ఒక అడ్రస్ ఉంది, నిశ్చయిత ఉన్నది. అలాగే ప్రతి మానవుడు కూడా దేవుని చేత నిర్మాణము చేయబడి దేవునితో సహవాసము కలిగి ఉండాలని, పరలోకంలో ఆ వైకుంఠంలో నిత్యత్వంలో సంతోషము సమాధానము కలిగి ఉండాలని దేవుని చిత్తమై దేవుని స్వరూపంలో మానవుని చేసినాడు. కానీ అనాది కాలంలోనే ఆ మానవుడు దేవుని యొక్క మాటను ఆజ్ఞను అతిక్రమించి పాపానికి గురైనాడు. ప్రేమిత్రమా, అట్టి పాపం వల్ల వచ్చే జీవితము మరణము. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మంచిది అనేది ఏది లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరము లాంటి జీవితము కలిగి చెడిపోయినటువంటి హృదయాన్ని బాగు చేసేది ఎలాగూ? నీకు అనారోగ్య పాలైతే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ